ఓకే అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. 2 ఏళ్లలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ దీన్ని నిజం చేయడం జరిగింది. సో అదే కాకుండా వీళ్ళు మోసం చేయడంలో ప్రజలందరినీ 6 కోట్ల ప్రజలను మోసం చేయడంలో సూపర్ సక్సెస్ కావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. సూపర్ 7, సూపర్ 6 అని చెప్పేసేసి ఎలక్షన్లో అబద్ధాలు చెప్పి, అదే కాకుండా 143 హామీలను ప్రజలకిచ్చి ఇప్పుడు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే షరతులు లేకోకుండా అంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం అని చెప్పేసేసి నమ్మబలికి దానికి గ్యారంటీగా బాండ్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ సంతకం, చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఈ రకంగా సంతకాలు ఇద్దరు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఇంటికి ఏమేమి అర్హత ఉన్నాయి ఆ సంక్షేమ కార్యక్రమాలు, ఆ ఇంటికి సంబంధించి ఎంత డబ్బులు ఈ ప్రభుత్వం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, సో జూన్ 24వ తారీఖు నుంచి మొదలవుతుంది. 24 జూన్ 24వ తారీఖు నుంచి మొదలయ్యే కార్యక్రమం జరుగుతుంది. సో ఇంత అమౌంట్ అని చెప్పేసేసి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల వాళ్ళ అర్హత కలిగిన వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కలిపి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించి అంత డబ్బులు మీకు పడతాయి అని చెప్పేసేసి బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. బాండ్లు ఇచ్చి షరతులు లేకోకుండా చేస్తామని చెప్పి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడిచి మోసం చేసి దగా చేసి దందుకు సో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పేరుతోటి ప్రజలందరికీ తెలియాలా, వాళ్ళకందరికీ తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి మతికి చేద్దాం. సో మీరు ఎంతెంత మోసపోయినారు, ఏమేం మోసపోయినారు, ఎప్పటి నుంచి మోసపోయినారు, సో ఇవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా. సో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు మీరందరూ చూడడం జరిగింది. పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్స్లో. రేపు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, మిగతా ఇంపార్టెంట్ మండల నాయకులు అందరూ కలిపి అక్కడ పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తారు. సో దాని తర్వాత 4వ తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిందో అది కూడా వాళ్ళ పాంప్లెట్ ఈనాడు పేపరులో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ అడ్వర్టైజ్మెంట్ మేనిఫెస్టోను, అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఈనాడు పేపర్లో, ఆ బాండ్ పేపర్లు కూడా ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అవన్నీ కూడా ప్రజల సమక్షంలో ఒక మంచి సర్కిల్లో
ప్రజలందరి భాగస్వామ్యంతో దాన్ని ఈ రకంగా కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అరియర్స్తో సహా, అంటే జూన్ 24వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని 24వ సంవత్సరం 2024 నుంచి మొదలుకొని ఎంత బాకీ ఉన్నారో అంత బాకీతో సహా వాళ్లకు చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఎలుగెత్తి చాటడానికి, ప్రజలందరికీ తెలియజేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సర్కిల్స్లో దీన్ని దగ్ధం చేసే కార్యక్రమం చేస్తారు. సో 4వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఆ నియోజకవర్గాల్లో, ఇది నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సో నియోజకవర్గ స్థాయిలో ఒక సదస్సును నిర్వహించే కార్యక్రమం చేస్తారు. ఇది కలిసి వచ్చే పార్టీల్లో తటస్థులైన పెద్దలు ఆ గ్రామాల్లో, ఆ మండలం, ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళను కూడా తీసుకొని అందరూ కలిపి ఒక సదస్సు నిర్వహించే కార్యక్రమం చేస్తారు. సో ప్రజలందరికీ కూడా వెన్నుపోటు ఎలా పడవడం జరిగింది, ప్రజలందరూ ఎలా నష్టపోయినారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సో ఈ 2 పార్టీలకు సంబంధించి సంతకం చేసినారు కాబట్టి ఆ 2 పార్టీలకు సంబంధించి ఎంత మోసం చేశారు, ఎలా మోసం చేశారు, ఎట్లా మోసం చేశారు, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఆ సదస్సు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ సదస్సులను అంతా కూడా విజయవంతం చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో అదే కాకుండా 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కలిసి వచ్చే పార్టీలతో, స్వచ్ఛంద సంస్థలతోటి పెద్ద ఎత్తున ఒక పెద్ద ర్యాలీ తీసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న అధికారికి దగ్గరలో ఎవరున్నారో ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఎవరైతే దగ్గరున్నారో వాళ్లకు రిప్రజెంట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసినారు కాబట్టి, సో తప్పకుండా ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి, సో ఏదైతే ఎన్నికల్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి. సో మా దీనికి సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ 143 హామీలు పక్కన పెడితే ఈ సూపర్ 6, 7 గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఎంత నష్టం జరిగిందనేది మనకందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది అన్నమాట. దీంట్లో అమలు చేయనేటి ఆడబిడ్డ నిధి 18 నుంచి 50 సంవత్సరాల వారికి ప్రతి నెల ఆడపిల్లలకు ఇస్తాము అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ఎంతవరకు నెరవేరింది అంటే 0.